హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దునయింది లేవండి అని, తెల్లారింది లేవండి అని ఇంట్లో 6, 7 అవ్వగానే లేస్తారు కదా! అయితే ఉదయం లేవగానే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారో గమనించారా? అలా చేతులు 2 దేవుడికి దండం పెట్టుకొని, కళ్ళు తెరిచి చేతుల్ని చూసుకొని ముఖానికి అలా రుద్దుకుంటారు. ఇలా చేసిన కొద్దిసేపు తర్వాతే వారికి రోజు అనేది మొదలవుతుంది. కానీ ఈ చిన్న పని వెనుక ఒక పెద్ద అర్థం ఉందని మీకు తెలుసా? మన పెద్దలు ఏం చెబుతారంటే, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో బ్రహ్మ, ప్రభాతే కరదర్శనం. అంటే ఏంటంటే, మన చేతి పైభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, కింద భాగంలో బ్రహ్మదేవుడు ఉంటారని. అందుకే ఉదయం లేవగానే చేతులు చూసుకుంటాం. మన శక్తి అనేది మన చేతుల్లోనే ఉందని గుర్తు చేసుకోవడానికి. చేతులు రుద్దుకుంటే ఆ వేడి వల్ల ప్రాణశక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది జాగృతం అవుతుంది. ముఖం తాకితే ఆ వేడి మన కళ్ళు, మెదడు నిద్ర లేచేటట్టుగా చేస్తాయట. ఇది ఒక విధంగా ప్రకృతి ప్రకారం యోగా లాంటిది. దీనివల్ల మనం రోజును శాంతిగా, శక్తివంతంగా, దైవ స్మరణతో అనేది మొదలు పెడతాం. మరి ఇక ముందు మీరు కూడా లేవగానే మన చేతులు రుద్దుకొని, చేతులను చూసుకొని ముఖం తాకడం అన్నది గుర్తు చేసుకోండి. అది ఒక అలవాటు కాదు, ఒక ఆధ్యాత్మిక శాస్త్రం.